గోపాల్ రెడ్డి, సురేష్ నాయక్ ఇట్లా చెప్పుకుంటూ పోతే 1200 మంది పిల్లలు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. నిత్య నిలువున తన తనువులను కాల్చుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. మరి 100 రూపాయల పెట్రోల్ తెచ్చుకున్న చుట్టాలలో ఎవడన్నా అగ్గిపుల్లతోనన్నా చిన్న కాల్చుకున్నాడా? రెచ్చగొట్టి ప్రజల ప్రాణాలు తీసుకోవడంలో నెంబర్ 1. అందుకే ఈనాడు మళ్ళా పిల్లల్ని రెచ్చగొట్టాలి. కోల్పోయిన అధికారాన్ని సాధించుకోవాలంటే పిల్లల్ని రెచ్చగొట్టాలి. వాళ్ళు శవాలుగా మారాలి. ఆ శవాలనే పునాదులుగా చేసుకొని అధికారంలోకి రావాలని కుట్రలు చేస్తున్నారు, పెట్టుబడులు పెడుతున్నారు. నేను మీ అన్నగా చెప్తున్నా, రేవంత్ అన్నగా మీకు మాట ఇస్తున్నా. మాట ఇస్తే మట్టిలో కలిసే వరకు మాట కోసం నిలబడే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఇందిరాగాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వాళ్ళ నాయకత్వంలో నేను, జగన్న, ఉత్తమన్న, మహేష్ గౌడ్ గారు కలిసి పనిచేస్తున్నాం. మీకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాది, మిమ్మల్ని ఆదుకునే బాధ్యత మాది. దుర్మార్గులు, కుట్రదారులు మీ దగ్గరకు వస్తారు, ఉన్నవి లేనివి చెప్తారు. వాళ్ళ మాయలో పడకండి. వాళ్ళు మాయగాళ్ళు, మాయ లేడీ లాంటి వాళ్ళు. మనల్ని మభ్యపెట్టి మన ప్రాణాలను అధికారం కోసం వాడుకోవాలని చూస్తున్నారు. మీరు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవ్వండి. అన్ని పరీక్షలు నిర్వహించే బాధ్యత నాది. ఫీజు రియంబర్స్మెంట్ గురించి మాట్లాడుతున్నారు. 8,000 కోట్ల రూపాయలు అప్పులు పెట్టి ఫీజు రియంబర్స్మెంటు ప్రభుత్వ ఖజానా మీద 8,11,000 కోట్ల రూపాయల అప్పులను మోపి తెలంగాణ రాష్ట్రాన్ని దివాలా తీపిచ్చి, దివాలా తీసిన ప్రభుత్వాన్ని విధ్వంసమైన తెలంగాణను మాకు అప్పచెప్తే విధ్వంసం నుంచి వికాసం వైపు నడిపించడానికి 8,11,000 కోట్ల రూపాయలు మీరు చేసిన అప్పులకు తప్పులకు మిద్దీలు ప్రతి సంవత్సరం 75,000 కోట్ల రూపాయలు ఇవాళ నేను కడుతున్నా. ఈ లెక్క నేను చెప్పింది కాదు, కాగ్ నివేదికలు చెప్తున్నాయి. పాత్రికేయ మిత్రులారా, 3 లక్షల కోట్ల రూపాయలు 32 నెలల్లో వాళ్ళు చేసిన అప్పులకు కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. సంవత్సరానికి 75,000 కోట్ల రూపాయలు అన్నం తిన్నా తినకపోయినా, నిద్రపోయినా పోకపోయినా సంవత్సరానికి కేసీఆర్ గారు చేసిన అప్పులకు తప్పులకు 75,000 కోట్ల రూపాయలు కట్టుకుంటూ వస్తున్నా. నాడు మొంగిపోయినా అప్పిచ్చినోడు ఊరుకోడు, నిలబెట్టి వసూలు చేస్తాడు. అవి కట్టుకుంటూనే ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటూనే అప్పుల ఊబిలో నుంచి బయటకు వస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించే ప్రయత్నం చేస్తున్నాం. సంక్షోభంలో ఉన్న సంక్షేమాన్ని ఈరోజు సంక్షేమం వైపు, సంక్షోభంలో నుంచి బయటికి తెచ్చి సంక్షేమ పథకాలను ఈరోజు అమలు చేసి విధ్వంసమైన తెలంగాణను వికాసం వైపు నడిపించడానికి నిరంతరం ప్రయత్నం చేస్తున్నాం. ఓ పూట ఆలస్యం కావచ్చు కానీ మీ హక్కును ఏది కాదనం, మీ అవకాశాలను ఏది తొలగించం. మీకు కావలసిన మంచి పరిపాలన అందించే బాధ్యత ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. అందుకే మిత్రులారా, ఈనాడు ఆలోచన చేయండి. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన, 12 సంవత్సరాల బీజేపీ పాలన, 2 సంవత్సరాల మా పరిపాలనను అంచనా వేయండి. మేమిచ్చిన ఉద్యోగాలు చూడండి, మేము అమలు చేసిన రైతు సంక్షేమాన్ని చూడండి, మేము అమలు చేస్తున్న ఆడబిడ్డల సంక్షేమాన్ని మీరు ఆలోచన చెయ్యండి.